ఇక హైదరాబాద్ మెట్రోపై మంత్రి తుత్తుల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు హైదరాబాద్కు మెట్రో మంజూరైందని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేగంగా మెట్రో పనులు చేశాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలోనే మెట్రో విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో విస్తరణ విషయంలో కదలిక లేదని విమర్శించారు. మనం ఎన్ని మార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నిత్యం వారి ఆరాటం ఎప్పుడూ అభివృద్ధి ఆగుతుందా, ఎప్పుడు ఆనందంతో పోతామని ఆలోచన చేసే వ్యక్తులకు మొన్న కూడా అదే విధంగా ఆలోచన చేశారు. ఎండాకాలం ఇక నీటికి ఇబ్బందులు వస్తాయి చూడు అని ఛాలెంజ్ చేసిండ్రు అసెంబ్లీలో. ఇదే ఛాలెంజ్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయాన మీ శాసన సభ్యులు ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎవరికి కూడా మంచినీటి ఇబ్బంది, ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన కృష్ణా నది జలాలని, ఒక ప్రక్కన గోదావరి నది జలాలని, ఇంకో ప్రక్కన మంజీర సింగూరు నదుల నుంచి వచ్చేసిన నది జలాలతో పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులను సంబంధించిన నీటిని అందించి ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా మొన్న సమ్మర్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్లటం జరిగింది మేయర్ గారితో పాటు. దాని తర్వాత 10 సంవత్సరాలు స్తబ్దతతో ఉన్న మెట్రో రైలును ఆపే ప్రయత్నం చేసిండు. మెట్రో రైలు నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడితే రెండో దశ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలువైపులో కూడా మెట్రో రైలు ఉండాలి. ఈ రోజు మనకు సంబంధించి మెట్రో రైలును పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పన చేయటం జరిగింది. ఆ సందర్భంలో మేము మొన్న కూడా చూశాం. మొత్తం పూర్తి స్థాయిలో డిపిఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. దురదృష్టవశాత్తు మొన్న కేబినెట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదం చేయకపోవటం. అయినా కానీ మాకు నమ్మకం ఉంది, మేము మళ్ళొక్కసారి పోతాం. ఎన్ని మార్లు అంటే అన్ని మార్లు ముఖ్యమంత్రి గారు మరి మేము కానీ తప్పకుండా పోయి మెట్రో రైలుకు సంబంధించిన రెండవ దశ తెలంగాణ మన దేశంలోనే ఉంది, మాకు కూడా వేరే ఇతర నగరాలకు ఇస్తా ఉన్నట్టు మాకు కూడా రెండో దశ మూడో దశ మెట్రో రైల్ని తప్పకుండా నిధులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ